సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. రాజు స్వగృహ సమీపంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు. నాసిరకంగా బసిరాబాద్ నుండి కరణ్కోట్ వైపు వేసే రోడ్డు పనులు. 30 కోట్ల నిధులకు గండి. పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడం సమంజసమా? మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్. రంజాన్ తోఫా పంపిణీలో ప్రతిపక్ష కౌన్సిలర్లపై వివక్ష ఎందుకు? బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఆగ్రహం. చివరి దశకు ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు. కోడూరు వర్సెస్ కోట రేపే ఎన్నికలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శనివారం మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా జరిగిన 10వ తరగతి పరీక్షకు 13,513 మంది విద్యార్థులు పరీక్ష రాయవలసి ఉండగా 13,475 మంది హాజరయ్యారు. 39 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేకపోయారు. దీంతో 99.72% విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ వికారాబాద్ లోని 2 పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. బయటి వ్యక్తులు పరీక్షా కేంద్రం లోకి ప్రవేశించకుండా పోలీసులు పరీక్షా కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అవసరమయ్యే త్రాగునీరు, ఫ్యాన్లు, డెస్కులు, ఓఆర్ఆర్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లను పరీక్షా కేంద్రాల దగ్గర విద్యార్థులకు సదుపాయం కల్పించారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా జరిగిన 10వ తరగతి పరీక్షల్లో మొదటి రోజు ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదు. వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుకాదేవి 5 పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులు 5 పరీక్షా కేంద్రాలను పరిశీలించగా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు 23 పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. తాండూరు పట్టణం మరియు తాండూరు మండల పరిధిలో 13 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన 10వ తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. తాండూరు మండల పరిధిలో 2,319 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 9 మంది విద్యార్థులు హాజరు కాలేకపోయారు. బషీరాబాద్ మండల పరిధిలో 495 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 4 విద్యార్థులు గైర్హాజరయ్యారు. యాలల మండల పరిధిలోని అగ్గనూరు జెడ్పీహెచ్ఎస్, గౌతమి మోడల్ స్కూల్, ప్రతిభ రెసిడెన్షియల్ స్కూల్, జుంటుపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి, వెళ్ళండి. ఆ బోర్డు ఏదో బయట పెడితే నిన్ను చెప్పేస్తాను కదా సెలవులకి. మీరు కాదు లోపల పెట్టండి కదా. ఇంకా ఏమా ఫస్ట్ ఫ్లోర్ లో हमारा स्कूल का बच्चा कुछ भी ना करो, एज करो. हम फोटो उतारने का बाद तुम क्या मेरा बात बैठा अम्मा बाबू बाबू जगह इंटा जरूर फोटो इसको వెళ్ళిపోతాం మీరు పొద్దుకి దారు ఉండండి ఏంట జరా బాబు సరిగంట జరా అమ్మా జరా నా ఆ బేటా పెట్రోల్ చెప్తే బాగా ఆర్టికల్ దూరం ఉండి ఇప్పుడు బాబు జరగండి బాబు ఎట జరగండి వాళ్ళు పిల్లలు చూసుకుంటారా నీకేందుకు
చూస్తాడు ఎందుకు వాళ్ళకి తెలియదా? రైట్. ఆడపిల్లలు మాత్రమే రండి ముందు, ఆడపిల్లలు మాత్రమే. బాబుని చెక్ చేసేదమ్మా మో పిల్లలది. మెటీరియల్ అంతా ఇన్ని పడేసేయాలి, ఏముండదు. ఆడపిల్లలు నానబెట్ట నంబర్ 1 స్కూల్ అనే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండండి, వేరే వాళ్ళు ఇక్కడ ఉండదండి. మళ్ళీ తర్వాత మా సెంటర్ ఓన్లీ 24030 అనేది సెంటర్ మనది. గవర్నమెంట్ హై స్కూల్ నంబర్ 1 తాండూరు అని ఉంటుంది. 24030 వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండండి. మిగతా వాళ్ళు మీ సెంటర్లు చూసుకొని వెళ్ళిపోండి వేరే దగ్గరికి. మళ్ళీ ఆఖరి మూమెంట్ లో అక్కడిక్కడ ఓకే. వాచ్ అని కూడా ఉందా సార్? హైదరాబాద్ రోడ్డు మార్గంలోని రాజు స్వగృహ సమీపంలోని వెంకటేశ్వర గడ్డలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు మల్లేశం ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి శనివారం నిర్వహించే పూజా కార్యక్రమాలలో భాగంగా అభిషేకం, హారతి, అన్నప్రసాద కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం గణితావధాని అనంతయ్యను దేవాలయ నిర్వాహకులు బిచ్చప్ప ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రామరెడ్డి, శేఖాపురం అంజనేయులు, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ గౌడ్, చల్లా నరసింహులు, చల్లా నగేష్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. కులాల పరంగా, భాషల పరంగా, ప్రాంతాల వారిగా విడిపోకుండా మేమందరం ఒకటే అనే భావన ఉంటే హిందూ సమాజం మళ్ళీ 1000 ఏళ్ల కింద ఎప్పుడు ఎట్లా ఉజ్వలంగా ఉండదో మనం కూడా ప్రపంచానికి ఆదర్శంగా ఉంటాం. అప్పుడు అన్నారు 2026లో హిందూ ప్రపంచం వస్తుంది అన్నారు. 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రపంచమే హిందూ సంఘాన్ని గుర్తించింది. ఆర్ఎస్ఎస్ అంటే ప్రత్యేక ఇది కాదు, హిందూ సంఘంలో అంతర్భాగము. హిందూ బంధువులందరూ హిందూ సంఘంలో ఆర్ఎస్ఎస్ అంతర్భాగము. ఆర్ఎస్ఎస్ వేరు, హిందూ సమాజం వేరు కాదు. కాబట్టి మనం అందరం హిందూ
ఐక్యత కొరకు, హిందూ బంధువుల సంక్షేమం కొరకు మన మనసులో ఉంటే చాలు అది కార్యం నెరవేరుతుంది. నేను రామరెడ్డి పిచ్చప్ప గారు, దేశం పిచ్చప్ప గారు నిన్న అన్నారు, నువ్వు రావాలంటే సార్ మీరు ఎప్పుడైనా ప్రోగ్రామ్ పెడితే ప్రత్యక్షంగా నేను ప్రోగ్రామ్ చూపిస్తా, ఒక అర్ధ గంట గంట ప్రోగ్రామ్ ఇస్తే కానీ ఊరికే సన్మానం ఎందుకు కొట్ట లేదు నువ్వు రావాలని. నిన్ననే వచ్చిన నాకు రాగానే తెలిసింది. 27 సంవత్సరాలు వనపర్తిలో ఉన్నా, నా భార్య నేను ఉంటుంటుంది, 3 అబ్బాయిలు హైదరాబాద్లో పెట్టలేదు. ఎప్పుడైనా ప్రోగ్రామ్ ఇస్తే వస్తా, కోకట్లే మాది కోకటి కాబట్టి ప్రోగ్రామ్ అయితే వచ్చి ఇస్తే ఎప్పుడైనా కానీ ఒక గంట ప్రోగ్రామ్ పెట్టండి, ఈ మొత్తం సన్మానం చెప్పంటే నేనే ఇప్పుడు రావాలి. నిన్ననే చూసిన ఈ దేవాలయం చాలా సంతోషం అనిపించింది. అందరికీ ధన్యవాదములు. నేను ప్రోగ్రామ్స్ ఇవ్వచ్చు కానీ రామరెడ్డి గారు మాకు ఆదర్శం. శిశు మందిర్లో ముందు అయినప్పటికీ చాలా సంవత్సరాలు ఆయన ప్రధానాచార్యగా తాండూరు శిశు మందిర్లో కానీ మాకు అందరికీ ఆదర్శము, ప్రేరణ. నిజంగా చెప్పాలంటే 1 సంవత్సరం కలిసి మహబూబ్నగర్లో ఒక రూమ్లో ఉండి బీఎడ్ చేసినాము. సంఘం ద్వారానే మనం ఎంతో అభివృద్ధి సాధించడం. ఎంతో సంస్కారం ముఖ్యం. ఉద్యోగాలు వస్తాయి, చదువుతారు, అందరూ ఉన్నత చదువు చదువుతారు, కానీ సంస్కారవంతంగా అమ్మ నాయనను గౌరవించడము, సమాజాన్ని ప్రేమించడము, ఆ సంస్కారము ఈ ఎలాంటి తాగుడు, బీడీలు, సిగరెట్లు అట్లా లేకుండా ఉండాలంటే మా కోకట్ల ఒక 20 సంవత్సరాలు ఏకదాటిగా శాఖ నడిచింది. ఒక 50-60 మంది విద్యార్థులు ఇప్పటికీ ఎంత ఏజ్ 75 ఏళ్ళు ఉంటే కూడా హెల్దీగా ఉన్నామంటే సంఘశాఖనే కారణం. ఏం అలవాటు లేకుండా రామరెడ్డి గారు నాకైతే ఆదర్శం. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. బషీరాబాద్ నుండి కరణ్ కోట్ వరకు కొనసాగుతున్న రోడ్డు పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. 30 కోట్ల భారీ నిధులతో చేపట్టిన రోడ్డు పనులలో నాణ్యత పాటించకుండా నాసిరకంగా పనులు కొనసాగుతున్నాయి. ఎర్రమట్టి అనగా మొరంతో చేయవలసిన రోడ్డును లోపల నల్లమట్టిని వేసి పైన మాత్రం ఎర్రమట్టి కనపడేలా రోడ్డు వేస్తున్నారు. రోడ్డుకు కొంత దూరంలో గల నల్లమట్టిని తెచ్చి రోడ్డు నిర్మాణంలో వినియోగిస్తున్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నాణ్యత లేని రోడ్డు పనులు కొనసాగుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకంగా రోడ్డు పనులు జరిగితే భవిష్యత్తులో పలు ఇబ్బందుల పాలవుతామని బషీరాబాద్, జీవన్గి, కరణ్ కోట్ తదితర ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సాధించి రోడ్డును తిరిగి నాణ్యత పాటించేలా రోడ్డును తీర్చిదిద్దాలని పలువురు కోరుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇవ్వడంపై మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ మండిపడ్డారు. శనివారం తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజుగౌడ్ మాట్లాడుతూ తమ జాతీయ నాయకుల ఆలోచనలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ వ్యవహరిస్తున్నారని అన్నారు. 10 మంది బీఆర్ఎస్
ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి పార్టీ మారిన విషయం అందరికీ తెలుసునని, అలాంటిది స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని రాజు గౌడ్ మండిపడ్డారు. వారిని అనర్హులుగా ప్రకటించేంత వరకు పోరాడుతామని లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని రాజు గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోల నరసింహులు, శ్రీనివాచారి, కౌన్సిలర్ అనిల్, యోగానంద్, ఇర్షాద్, సంతోష్ గౌడ్, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లపై అధికార పార్టీ నాయకుల వివక్ష కొనసాగుతున్నదని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాట్లాడుతూ తాము కౌన్సిలర్లుగా గెలిచినా తమకు ఎలాంటి ప్రాధాన్యత లేదని అన్నారు. శుక్రవారం జరిగిన రంజాన్ తోఫా కార్యక్రమంలో తమకు సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులచే రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లను పంపిణీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజాబాల్ రెడ్డి పలు సమావేశాలలో ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లు, అధికార పార్టీ కౌన్సిలర్లను సమానంగా చూస్తామని, అందరికీ సమాన ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారని, కానీ వారు ఇచ్చిన మాటపై లేరని అన్నారు. గత ఎన్నికల్లో తమకు ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులచే అధికార కార్యక్రమాలలో ప్రాధాన్యత కల్పించడం దేనికి సంకేతమని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఇర్షాద్, హౌసుల యోగానంద్, అనిల్, సంతోష్ గౌడ్, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు మొన్న మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో చాలా గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. పార్టీలకు అతీతంగా మేము డెవలప్మెంట్ చేస్తాము, మాకు ఎలాంటి లేదు, అందరు కౌన్సిలర్ సమానం అని చెప్పారు. రీసెంట్లీగా నిన్న నా వార్డులో ఈ ఫోటోస్ సహా మీకు చూపిస్తున్నాను. నా వార్డులో 25 కిట్లు ఇచ్చారంట. 25 కిట్లు వీళ్ళు ఓడిపోయిన కౌన్సిలర్తో వాళ్ళ నిర్ణయం పంపించారు తప్ప మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. గెలిచిన కౌన్సిలర్ దాదాపు మేము 12 మంది కౌన్సిలర్ ఉన్నాము. మాకు 12 మంది కౌన్సిలర్ ఒక్క కిట్టు టోకెన్ కూడా మాకు ఇవ్వలేదు. మరియు వాళ్ళు ఓడిపోయిన కౌన్సిలర్కి ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను ఎమ్మెల్యే గారిని నేను అడుగుతున్నాను. మీరు మొన్న మున్సిపల్ కౌన్సిల్లో అందరినీ నేను సమానం చూసే బాధ్యత నాది, మనం అందరం మంచి తాను డెవలప్మెంట్ చేసుకుందామని చెప్పేసి మీరే చెప్పారు. చెప్పిన 2 రోజులకే మీ విధానం పనిచేసే విధానం చూపిస్తారు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, నా వార్డులో 3000 మంది జనాలు ఉన్నారు. దాంట్లో 1800 మంది మైనార్టీలు ఉన్నారు. 1800 మైనార్టీల్లో ఎన్టీఆర్ కాలనీ అక్కడ ఏరియాలో కొద్దిగా మాస్ పీపుల్ ఉంటారు, చాలా పేద ప్రజలు ఉంటారు. అక్కడ 25 కిట్లు ఒక్క వాడికి ఎంతవరకు ఎవరికి ఇవ్వాలి, వాళ్ళతో పంచిన ఎవరికి ఇవ్వాలి ఆ కిట్లు 25 కిట్లు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో 200 కిట్లు 150 కిట్లు పంచేవారు. 25 కిట్లు ఎవరికి ఇవ్వాలి? అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే గారు గెలిచారంటే మీరే చెప్పుకున్నారు మైనార్టీ తరఫు నుంచి గెలిచినామని చెప్పేసి. మున్సిపల్ చైర్మన్ గెలిచారంటే మీరే చెప్పారు మైనార్టీ తరఫు నుంచి గెలిచారని చెప్పేసి. ఇదా మీరు మైనార్టీకి ఇచ్చింది 20, 25, 20, 15 ఇచ్చేది మీరు. కాబట్టి నేను ఎమ్మెల్యే గారిని ఒకటే చెప్తున్నా, రాబోయే రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఇదే మైనార్టీలు మీకు బుద్ధి చెప్తారు రాబోయే రోజుల్లో. ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు ఎలక్షన్ గుణపడాలని చెప్పి చెప్తున్నాను. अस्सलाम वालेकुम, आदाब, नमस्ते। आज मीडिया के ज़रिए तांडूर की आवाम को ये बात की तवज्जो दिलाना चाह रहा हूँ। बीआरएस हुकूमत 10 साल से एक जो है ना गरीब मुसलमानों के लिए एक तोहफा, रमज़ान तोहफा बोल के लॉन्च किया था। 10 साल से गरीबों को ये भरपूर तरीके से पहुंच रही थी ये चीज़, लेकिन गुज़िश्ता में कभी ऐसा नहीं हुआ जो इस बार हुआ। बीआरएस हमारे एमएलए साहब रोहित रेड्डी साहब पार्टी को बाजू रख के जो काउंसलर जो वार्ड से है हर किसी को जो है ना ये तोहफा, ये जो टोकन जो है ना दिया गया। अफसोस के साथ आज ये कहना चाह रहा हूँ मैं, आज जो है ना पार्टी को बाजू रख के हमारे एमएलए साहब मनोहर रेड्डी साहब गुज़िश्ता वेलफेयर की मीटिंग में ये कहते हैं मैं 15 दिन का इलेक्शन रहता, ये पार्टी का झंडा सो 15 दिन का रहता, मैं पार्टी को बाजू रख के मैं हर किसी को लेके चलता हूँ, मैं सबको साथ लेके चलता हूँ बोल के सिर्फ ये पेपर में या मीडिया के सामने बोलने का है, लेकिन
हकीकत में ऐसा कुछ नहीं है। पार्टी जो कांग्रेस पार्टी के जो लोग हैं, जो हारे हुए लोग हैं, उनको देके ये किट्स जो है ना तकसीम किया गया। ये बहुत मैं अफसोस के साथ कह रहा हूँ। एमएलए साहब के सिर्फ बातें हैं लेकिन कामा कुछ नहीं है। क्यों बोले तो आपके सामने दिख रहा, बीआरएस के 12 काउंसलर्स है, 12 काउंसलर्स को बाजू हटा के आप अपने हारे हुए काउंसलर्स से जो है ना किट्स तकसीम कर रहे हैं। और मैं ये कहना चाह रहा हूँ, हमारे एमआरओ साहब और म्युनिसिपल चेयरपर्सन ये सभी लोग इसमें मिले हुए हैं, क्योंकि हम मुस्लिम वेलफेयर सदर को फोन करके पूछ रहे, सदर साहब ये आप ऐसा कैसा दे सकते, हम आवाम के चुने हुए हम नुमाइंदे हैं, हमको आप किट देना जरूरी है। अरे नहीं भाई मैं क्या करूं, ये एमएलए साहब बोले मैं दिया। फिर हम चेयरपर्सन से कल हमारे साथी हमारे संतोष गौड़ साहब बात करे, चेयरपर्सन बोल रहे एमएलए साहब ఎందుకు చెప్తాడు, एमएलए साहब చెప్పాడు అతని ఇచ్చిండు मुस्लिम वेलफेयर अतन बोल के बोले। ये दोनों में कंफ्यूजन आप लोग के बीच में जो है ना कंफ्यूजन है, कौन दिए एक के ऊपर एक डाले रहे। और मैं बोलना चाह रहा हूं ये सरासर गलत है, इसको आप बाजू रखिए। आप जो मीडिया के सामने जो वेलफेयर में जो भी मीडिया के सामने जो भी मीटिंग्स में आप बोल रहे, मैं पार्टी को बाजू रख के सबको लेके काम करता हूं बोल के उस पर आप रहिए। आपकी बात जो है ना सिर्फ पेपर में और मीडिया में है, आप काम करके दिखाइए बोल के मैं डिमांड कर रहा हूँ। అందరికీ నమస్కారం। నిన్న ఏదైతే రంజాన్ తోఫా అని చెప్పి గవర్నమెంట్ తరఫున ముస్లిం సోదరులకు కేటాయించారో ఆ రంజాన్ తోఫా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా లేకపోతే ప్రభుత్వం ఇచ్చిందా, ప్రభుత్వం తరఫున ఇచ్చిందా ఎందుకు అడగాల్సి వస్తుందంటే, నిన్న ప్రతి వార్డులో కూడా కొన్ని వార్డులో మున్సిపల్ కౌన్సిలర్ చేతులకు టోకన్లు ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్న దగ్గర, కాంగ్రెస్ లేని వాళ్ళ దగ్గర బీఆర్ఎస్ కౌన్సిలర్ ఉన్న దగ్గర బీఆర్ఎస్ కౌన్సిలర్ కూడా ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యంగా ప్రజలతో ఎన్నుకోబడిన కౌన్సిలర్ ఉన్న చోట వాళ్ళకి ఇవ్వకుండా మీరు ప్రజల తీర్పు వ్యతిరేకిస్తున్నట్టు అయిపోయింది అంతా. ప్రజలతో ఎన్నుకోబడ్డ తర్వాత మీరు పథకాలు ఏవైనా ఉన్నా కూడా ప్రభుత్వ పథకాలు స్థానిక కౌన్సిలర్లతో మీరు ఏదైనా ఉంటే చేయాలి తప్ప ఇష్టానుసారంగా మీ కాంగ్రెస్ కార్యకర్తలకు చేయడం అంటే మరి ఎలక్షన్స్ ఎందుకు, పార్టీలు ఎందుకు, పోటీలు ఎందుకు, ప్రజాస్వామ్యం ఎందుకు? మీకు నచ్చినట్టు కాంగ్రెస్ కార్యకర్తలను పెట్టుకొని మీరే చేసుకోండి. మరి ఇంకా ఎమ్మెల్యే గారు మొన్న చెప్పారు మాకు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ లో, మేము కూడా చెప్పినాం క్లియర్ గా 15 రోజుల యుద్ధం ఉంది, జెండాలు పక్కకెట్టి అందరం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. పార్టీలకు అతీతంగా మా వార్డు కూడా డెవలప్ చేయాలన్నా అని చెప్తే అందరి ముందు మాకు అన్న మాటిచ్చి ఈరోజు మరి వాళ్ళకు మాటిచ్చి వారం కూడా వాళ్ళు నిన్న కూడా మాకు అదే చెప్పారు. మేము నిన్న మున్సిపల్ ఫైకరంలో పాల్గొన్న తర్వాత ఎమ్మెల్యే గారిని ప్రత్యేకంగా కలిసి అన్న ఏది టోకన్ ఇట్లా అవుతుందంటే లేదు అట్లా జరగడానికి వీల్లేదు, ముస్లిం వెల్ఫేర్ వాళ్ళకి చెప్పినాము, స్థానిక కౌన్సిలర్ని కలుపుకొని ఇవన్నీ పంచాలని చెప్పినాము, అట్లనే పంచుతారని చెప్పారు. ఆ మాట పైన మేము ముస్లిం వెల్ఫేర్ వాళ్ళకి నేనే కాల్ చేసిన, నా ఎదురుగా మున్సిపల్ చైర్పర్సన్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ రజాక్ గారు ఉన్నారు, వాళ్ళ ముందు నేను ఫోన్ చేయడం జరిగింది ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునికి కమలత్తర్ గారికి చేసి నేను మాట్లాడిన, వాళ్ళ ముందు మాట్లాడినాను. ఏమన్నా మరి ఇట్లా ఇచ్చారు మా వాటా ఎవరికాడికి ఇచ్చారు అని చెప్పి మేము అడిగితే మాకు చెప్పిన విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు చెప్పారు మాకు కాంగ్రెస్ ఎక్కడైతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏమని చెప్పారు క్లియర్ గా చెప్పేసి ఆయన చెప్తే ఆ విషయం చెప్పిన నా ఎదురుగా మున్సిపల్ చైర్పర్సన్ గారు ఉన్నారు, నీర్జాబాద్ రెడ్డి గారు ఉన్నారు, వైస్ చైర్మన్ రజాక్ భాయ్ గారు ఉన్నారు. 8 మంది కౌన్సిలర్లు ఉన్నాం అక్కడ, బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ 8 మంది కౌన్సిలర్ అక్కడ ఉన్నాం. ఇప్పుడు ఈ తప్పు జరిగింది చైర్పర్సన్ ద్వారానా, ఎమ్మెల్యే గారి ద్వారానా, లేదా ముస్లిం వెల్ఫేర్ ద్వారానా, లేదా వీటన్నిటి కారకుడైన ఎంఆర్ఓ ద్వారా. ఇప్పుడు ఎంఆర్ఓ గారికి కిట్లు వచ్చినప్పుడు మా వార్డు నుంచి నిన్న కొంతమంది అక్కడికి వెళ్ళి కిట్లు రాలేవని చెప్పి మాకు అడిగితే అదే ఆ ఎంఆర్ఓ గారు ఏం చెప్పినట్ట, మీ కౌన్సిలర్కి వెళ్ళి అడగండి అని చెప్పినట్ట. కౌన్సిలర్కి వెళ్ళి అడగమని చెప్పినప్పుడు కౌన్సిలర్ చేతికి కదా టోకన్లు ఇవ్వాలి, కౌన్సిలర్ చేతికి ఇచ్చినప్పుడు కదా టోకన్ కౌన్సిలర్కి అడగమని చెప్పాలి. మీరు ఎంఆర్ఓ గవర్నమెంట్ ఆఫీసర్ అయి ఉండి టోకన్లు ఏమో కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తారా? ఎవరైనా ప్రజలు వచ్చి అడుగుతారేమో స్థానిక కౌన్సిలర్కి వెళ్ళి అడగండి అని చెప్తారా? ఈ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు ఎందుకు? మీరు ఎంఆర్ఓ గారు ఉన్నారా లేకపోతే కాంగ్రెస్ కార్యకర్త ఉన్నారా? మీరు ఎంఆర్ఓ స్థాయిలో ఉండి మీరు వచ్చిన వాళ్ళకు మాతో ప్రూఫ్ తో సహా అక్కడ అడిగిన వాళ్ళందరికీ కూడా మీ కౌన్సిలర్కి వెళ్ళి అడగండి, మీ కౌన్సిలర్కి పోయి అడగండి అని చెప్తున్నారంట. మీరు కౌన్సిలర్ టోకన్ లేకుండా కౌన్సిలర్ ఏం చేస్తారండి? మీరు ఇచ్చిన టోకన్లు ఎవరికి ఇస్తున్నారో ఏంటి? మరి ఎన్నికల ద్వారా మీ ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడ్డ కౌన్సిలర్ ఉన్నాము, మాకు అవకాశాలు ఇవ్వాలి. మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే ఇప్పుడు మా వార్డు నుంచి మా భార్య కౌన్సిలర్ అండి, ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా ఒక లేడీ ఉన్నారు, మా భార్య ఒక లేడీ, కనీసం అరే ఒక ఆడపిల్ల ఉన్న కౌన్సిలర్ ఉన్నారు, అరే సతాయించొద్దన్నా ఇట్లా కూడా లేకుండా ఈ విధంగా ప్రవర్తిస్తే భవిష్యత్తులో మీరు ఏం చేస్తారు? ఏ పథకాలు ఏ ద్వారా చేస్తారు?
ఇయ్యకండి మాకు ఎవరికి మొత్తం వద్దనుకుంటే మీ బీఆర్ఎస్ పార్టీతో మాకు అవసరం లేదు, మీ 12 మందికి అవసరం ఉన్నాం ఎన్నుకోబట్టే వాళ్ళు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కుదరదు. ఇది మీరు చాలా గట్టి వార్నింగ్ ఇస్తున్నాం. మీకు భవిష్యత్తులో ఇట్లాంటి పరిస్థితి వస్తే మాత్రం మున్సిపల్ ముందర మేము ధర్నా చేయడానికి కూడా సిద్ధమని తెలియజేస్తున్నాం. మేము నీరజారెడ్డి గారు కూడా చెప్పినాం, చూడండి అమ్మా పార్టీల ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగే ప్రతి విషయం లోపల మీ సహకారం మాకు ఉండాలి. ఇప్పుడు మా వార్డు లోపల ఏదైనా ప్రభుత్వ పథకాలు ఉన్నా కానీ ప్రభుత్వం సంబంధించిన పనులు కానీ మేము ఖచ్చితంగా మీకు సహకరిస్తాం. మా వార్డుకు వచ్చిన మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి, మా కౌన్సిలర్ అభ్యర్థిని దగ్గర పెట్టుకొని పనులు చేసుకోవాలి. అంతేగాని మీ కాంగ్రెస్ కార్యకర్తలతో పనులు చేసుకుంటామంటే కుదరదు. అదొక చేసుకుంటే మీ వ్యక్తిగత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోండి, తప్పులేదు. అంతేగాని ఎన్నుకోబడ్డ కౌన్సిలర్ని పక్కన పెట్టి మీరు చేస్తామంటే మాత్రం ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అండి, కుదరదు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఏది జరిగినా కూడా మా బీఆర్ఎస్ కౌన్సిలర్లను పెట్టుకొని ఎక్కడున్నా కూడా మీ కౌన్సిలర్ ఉన్న చోట మీ కౌన్సిలర్ కావాలి, బీఆర్ఎస్ కౌన్సిలర్ ఉన్న దగ్గర మాకు అవసరం లేదంటే కుదరదు. అది ప్రజలు తీర్పిచ్చిండ్రు, ప్రజలను వ్యతిరేకిస్తున్నట్టు మీరు మమ్మల్ని కాదు. భవిష్యత్తు ఇట్లాంటివి జరిగితే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి ఈ పత్రికా సముఖంగా తెలియజేస్తున్నాం. నేను తాండూరు పట్టణ మున్సిపాలిటీ 8వ వార్డు కౌన్సిలర్ జావేద్, మీకు అందరికీ పరిచయం. ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశానికి కారణం తాండూరులో జరిగే మా కౌన్సిలర్ల పైన 12 మంది కౌన్సిలర్ల పైన దౌర్జన్యం మరియు మా కౌన్సిలర్లకి కింద చూపు చూసి అధికారంలో ఓడిపోయిన క్యాండిడేట్లకు కూడా వాళ్ళు పెద్దతనం ఇస్తుండ్రు. ఎవరంటే మన తాండూరు ఎమ్మెల్యే గారు మరియు చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు. ఇంకోటి ఏమంటే తాండూరులో ముస్లిం కౌన్సిలర్లు ఎక్కువ, ఇప్పుడు 12 మంది గెలిచినాం సరే 2 పార్టీల నుంచి మైనార్టీలు. అయితే మా పార్టీలో కూడా మైనార్టీ నుంచి దాదాపుగా 5 మంది దాకా మనం గెలిచినాం. అయితే మమ్మల్ని అధికార పార్టీ వాళ్ళు చాలా ఘోరంగా చూస్తున్నారు. అంటే మొన్న జరిగిన రంజాన్ తోఫాలో మాకు కించపరుస్తూ మా వార్డులలో ఓడిపోయిన కౌన్సిలర్లకి, మా క్యాండిడేట్లకి పెద్దతనం ఇవ్వడం జరిగింది. అంటే మాకు పెద్దతనం ఇవ్వడంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే అది ప్రజలకు సరిగా సరఫరా అయితే దానికి మేము కూడా కోఆపరేట్ చేస్తాము. కానీ అది అట్లా జరగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఈసారి ఒక్కొక్క వాడికి 15-25 కిట్లు ఇచ్చిందట. మాకు తెలిసిన విషయం ఎంత ఇచ్చిండ్రో మీరు వాళ్ళకి ఎంత ఇచ్చిండ్రో కానీ వాళ్ళు అక్కడ ఎంత పరిచిండ్రో అన్నది ఆడ ప్రజలలో పోయి మీరు తెలుసుకోండి ఫస్ట్ ఒకసారి. అయితే వైస్ చైర్మన్ గారు, మీరు ప్రతిసారి మీటింగ్లలో ప్రసంగిస్తుండ్రు. మాకు అందరూ ఒకటే, మేమందరం తీసుకొని పోతాము, ఎలాంటి భావాభేదన లేకుండా మేము నడుపుతామని చెప్పి మీరే మాట తప్పుతున్నారు. నా దగ్గర వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది. మా ఒక పత్రికా సోదరుడు ఒకసారి నాకు పంపించాడు. ఆ వీడియో ఎవిడెన్స్ కూడా మీరు చూడండి. సమావేశంలో ప్రసంగిస్తున్నారు మీరు ఎమ్మెల్యే గారు, కానీ దీనికి అనుసరిస్తున్నారా? మీరు ఒక్కసారి తెలుస్తారు. ఇదే నిదర్శనం. రంజాన్ కిట్ అనేది తోఫా నిదర్శనం. అసలు మాకు టోకన్లు పంచేది కూడా తీయదు. రెండవది మండల ఆఫీస్లో ఎంఆర్ఓ గారి దగ్గర కూడా అది డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నడిచిందంట. దాని విషయంలో కూడా మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు. అంటే దీనివల్ల ఏం తెలుస్తుందంటే మీరు మీ మాట పైన ఉండలేరు. మేము కూడా మాట ఇచ్చినాము, మిమ్మల్ని మేము తీసుకొని పోతామని, మీ అడుగుజాడలను నడుస్తామని మేము మాట ఇచ్చినాము. కానీ మీరు ఇట్లాంటివి చేయడం స్టార్ట్ చేస్తే దానికి పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి. మేము కూడా ప్రజలకు వెళ్తాం, ప్రజల ముందర మాట పెట్టేస్తాం. పై ఏమన్నా ప్రజలకు అవసరపడే ఏమన్నా కిట్లు వస్తే ఏమన్నా ఇబ్బంది, అంటే ప్రజలకు అవసరమై ఏది కార్యక్రమాలకైనా వాళ్ళ ముందు పెడుతుండ్రు, ఇబ్బందులకు వస్తే మేము ఉండాలా?
ప్రజా సమస్యల గురించి మేము ఉండాలా? ప్రజలకు చెప్తాం మేము. ప్రజల సమస్యలు కూడా వాళ్ళకే చెప్పుకోండి అంటాం మేము. చూడండి మళ్ళీ వాటిలో పరిస్థితులు ఎట్లా ఘోరంగా అయిపోతాయి. అంటే మంచి అయితే వాళ్ళకంటే చెడు అయితే మాకా? ప్రజల్లో ఈ విషయం మీరు ఓపెన్గా చెప్పండి. మళ్ళా లేదు మేమే మా వార్డులలో మా అధికార పార్టీ నుంచి ఓడిపోయిన క్యాండిడేట్లకైనా అధికార పార్టీ వాళ్ళకైనా మేము పెద్దతనం ఇస్తాము, మీకు ఇవ్వము, మీరు ప్రజలతో ఎన్నుకోబడలేమా? మేము ప్రజలతో ఎన్నుకోబడ్డాం కదా మనం అందరం 12 మంది కౌన్సిలర్లు. ఎమ్మెల్యే గారు కూడా ముస్లిం వెల్ఫేర్ ప్రసంగంలో కూడా అదే చెప్పిండు. 15 రోజుల్లో రాజకీయం అవుతుందని మా సోదరుడు చెప్పినట్టు ఈ మాట. అంటే మీకోనే మాకోనేమా? 99 days ప్రజాప్రణాళిక ప్రోగ్రాం పెట్టిండ్రు. అసలు ఈ తెలంగాణలో ఎక్కడ కూడా దానికి నిధులు లేవంట. మా ఏరియాలో నిధులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? అంటే పబ్లిక్ని మీరు బేవకూఫ్ అనుకుంటుండ్రా? బేవకూఫ్ చేస్తుండ్రా? అరే నిన్న నేను ఎంఆర్ ఆఫీస్లో కూడా ఆ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో మేము చూసిన పక్కల చైర్మన్, ఇటు పక్కల వైస్ చైర్మన్, ముస్లిం మైనార్టీ పెద్ద అటు పక్కల. ఇది ఎన్నడూ జరగలేదు. అది ముస్లిం మైనార్టీ పెద్దోళ్ళకి ఎప్పుడు కూడా ఎలాంటి అవమానం జరగలేదు. ఎప్పుడు ఎలాంటి ముస్లిం వెల్ఫేర్కి సంబంధించి మైనార్టీలకు సంబంధించి ఏ ప్రోగ్రామ్ ఉన్నా కానీ ఎమ్మెల్యే పక్కన ముస్లిం మైనార్టీ సోదరులు కనిపించింది. అంటే ఉన్నంత మాత్రాన ముస్లిం మైనార్టీ అంటే ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అంటే తాండూరు మైనార్టీ అందరికీ పెద్ద అండి. ఆయనను ఎక్కడో పెట్టి మీరు పక్కల వైస్ చైర్మన్ గారిని పెట్టుకొని ఇటు పక్కల చైర్మన్ గారిని పెట్టుకొని మీరు ప్రోగ్రామ్ చేయడం ఏంటి? ఇంకోటి ఏమంటే ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో మీరు పెద్దతనం అంతా మైనార్టీలకు ఇచ్చి వాళ్ళ చేతుల సంఖ్యలు వేసి మీరు చెప్పిండ్రంట. చైర్మన్ గారైనా ఎమ్మెల్యే గారు ఏం చెప్పిండ్రంట? ఏది ఉన్నా కానీ మన కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళకే ఇవ్వాలి. అక్కడ గెలిచిన బీఆర్ఎస్ పార్టీ అయినా కానీ బీజేపీ పార్టీ అయినా కానీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ వాళ్ళ చేతిలో ముట్టరాదు. అలాగే జరిగింది. అంటే మీరు అక్కడ అడ్డు చెప్పి మళ్ళీ మాకేం చెప్తుంది చైర్మన్ మేడం? లేదు జావి, నేను అట్లాంటిది ఏం లేదు, నేను కమలత్తర్ గారికి నేను చెప్పినా అని చెప్పిండు. అంటే మాకు గొడవలు పెట్టాలనుకుంటుండ్రా? బ్రిటిష్ పాలన చేయాలనుకుంటుండ్రా? డివైడ్ అండ్ రూల్ అని. నేను ఈసారి అయితే జరిగింది, ఇంకోసారి ఇలాంటివి ఏమైనా జరిగినా మేము ఊరుకునేది లేదు. మేము ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ వ్యక్తులం కాబట్టి ప్రజలు మా వెంట ఉన్నారు. ప్రజా పవర్ ఏంటో చూపెట్టాలనుకుంటే మీరు దయచేసి మేము చూపెట్టకూడదు అనుకుంటే దయచేసి ఇంకోసారి ఇలాంటి తప్పులు చేయకుండా అభివృద్ధి గురించి ఆలోచించి అభివృద్ధి పనులు ఎట్లా చేయాలో దాని విషయంలో ఆలోచించి ముందుకు సాగాలని నాకు కమ్మని. థ్యాంక్ యూ. ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఆదివారం ఉదయం పోలింగ్ ప్రారంభం కానుంది. దీంతో శనివారం కోటా మురళీకృష్ణ ప్యానెల్, కోడూరు వినోద్ కుమార్ ప్యానెల్ ప్రచారం జోరందుకుంది. కోటా మురళీకృష్ణ ప్యానెల్ తాండూరు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించగా, కోడూరు వినోద్ కుమార్ ప్యానెల్ ఆధ్వర్యంలో ఎంపీటీ ఫంక్షన్ హాల్లో ఆర్యవైశ్య సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గతంలో ప్రధాన కార్యదర్శిగా చేసిన అనుభవం తనకు ఉంది కనుక ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి కోసం పాటుపడతానని కోటా మురళీకృష్ణ తెలుపగా, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వారు కొందరు తనను సంఘంలో అణిచివేశారని, కార్యదర్శి పదవి అడిగితే ఇవ్వలేకపోయారని, అందుకు చాలా రోజులు వేచి ఉన్నా ఫలితం దక్కలేదని కోడూరు వినోద్ కుమార్ అన్నారు. నిన్నటిదాకా ఆర్యవైశ్య సంఘాన్ని అభివృద్ధి చేశారని తెలిపిన వ్యక్తులే నేడు వృధా ఖర్చులు పెట్టారంటూ విమర్శిస్తున్నారని కోడూరు వినోద్ కుమార్ ఆరోపించారు. కోడూరు వినోద్ కుమార్ మాట్లాడుతూ, తనకు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేసి తీరుతామని హామీ ఇచ్చారు. ఇలా ఒకరికొకరు హామీలను ఇచ్చుకున్నారు. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఆర్యవైశ్య కళ్యాణ మంటపంలో పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు కూడా వెలువడనున్నాయి. దీంతో ఎవరికి వారే విజయం సాధించాలంటూ ప్రణాళికలను రచిస్తున్నారు. జై వాసవి, జై జై వాసవి. రేపు జరిగే ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో మా ప్యానెల్కు అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ఆర్యవైశ్య బంధువులందరికీ విన్నపం. మా ముఖ్యమైన ఎజెండా ఏంటంటే ఆర్యవైశ్య సంఘ సభ్యుల సంక్షేమం, సంఘ అభివృద్ధి, సంఘ సమైక్యత, సంఘ సమానత్వం. అంటే సంఘ సభ్యులందరికీ సంఘం యొక్క ఫలాలు అందాలి.
అదేవిధంగా సంఘంలో ఆదాయ వనరులను సృష్టించడం, అదేవిధంగా ఆ ఆదాయాన్ని సంఘ సభ్యులకు, అర్హులైన సంఘ సభ్యులకు చేరే విధంగా మా కార్యవర్గ పనితీరు ఉంటుంది. గత ఎన్నో సంవత్సరాలుగా ఆర్యవైశ్య సంఘ మాజీ అధ్యక్ష కార్యదర్శులు ఎంతోమంది ఎంతో త్యాగాలు చేస్తే ఈరోజు ఆర్యవైశ్య సంఘం తాండూరులో ఒక మంచి సంస్థగా రూపుదిద్దుకుంది. ఆ సంస్థ యొక్క గౌరవాన్ని ఇంకా పెంచే విధంగా నేను పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సంఘ పెద్దలు, మాజీ అధ్యక్ష కార్యదర్శులు మరియు మా తల్లిదండ్రుల ఆశీస్సులు మరియు ఆ భగవంతుని ఆశీస్సులతో రాబోయే 2 ఏళ్ల కాలంలో తాండూరులో ఆర్యవైశ్య సంఘ యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా నేను పనిచేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా సంఘ సభ్యులకు ప్రభుత్వ పరంగా అందే ఫలాలను సంఘ గౌరవ ప్రభుత్వ అధినేత ఎమ్మెల్యే గారిని మరియు ఈ ప్రాంతంలో నుంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కనుక వారి దృష్టికి కూడా తీసుకెళ్లి మన అర్హులైన ఆర్యవైశ్యులకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా నేను ప్రయత్నిస్తానని, అదేవిధంగా విద్యాపరంగా ఏ ఒక్క విద్యార్థి కూడా ఆర్యవైశ్య విద్యార్థి ఫీజు కొరతతో చదువు పనిచేయకుండా ఉండేందుకు వారికి ఎక్కడి నుంచైనా ఆర్థిక వనరులను సంఘపరంగా కానీ డొనేషన్ల పరంగా తీసుకొని అందించి ఏ ఒక్క వైశ్య విద్యార్థి డ్రాప్అవుట్ లేకుండా చదివించేందుకు సంఘపరంగా కృషి చేస్తామని, అదేవిధంగా వైద్యపరంగా కూడా సంఘ సభ్యులు ఎలాంటి సమయంలో ఎలాంటి అపస్కర పరిస్థితుల్లో ఉన్నా కానీ స్థానిక వైద్య సహాయం, తర్వాత ఎక్కడైనా హైదరాబాద్లో వాసవి హాస్పిటల్ సహాయం, ఇతర ఏ పరంగానైనా సంఘపరంగా ముందుంటామని సేవ చేసేందుకు ఈ పరంగా తెలియజేస్తూ రాబోయే 2 ఏళ్లలో రేపు జరిగే ఎన్నికల్లో మాకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలని విజ్ఞప్తి. జై వాసవి, జై జై వాసవి. కీలక పాత్ర పోషించిన ఆ రోజు కమిటీలో ఉపాధ్యక్షులు మన రజనీగమన గారు మరియు ఆ కార్యవర్గానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆధునీకరణ అంటే ఆరోగ్యం మనకు జరిగింది అని నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే 2017 కన్నా ముందు దాదాపుగా 10 కోశాధికారిగా ఉన్నారు. వారి సమీక్షంలో నగరేశ్వర దేవాలయంలో దాదాపుగా 2 లక్షల పనిని, 1,50,000 పనిని, కిచెన్ లో బెడ్ బాగలేదు, ఇటు బాత్రూమ్ సైడ్ వెళ్తే బెడ్ బాగలేదు, అవన్నీ దూరంగా ఆధునీకరణ చేయడం ఆ రోజు 2017-19 కార్యవర్గంలో చేసిన పని. అలాగే 2018లో ఆ రోజు ఆ కార్యవర్గం నిర్వహించిన మేరకు నగరేశ్వర దేవాలయం 17 కన్నా ముందు ఎలా ఉంది, 18 తర్వాత ఎలా ఉందో అందరికీ తెలిసిన విషయమే. 18లో మొత్తం అమ్మవారి వెండి తొడుగుకు ప్రతి వేదికను అలంకరించిన సమయం ఎక్కువైంది కాబట్టి పెద్దలందరికీ, ఇక్కడ వచ్చిన మహిళామణులకి మరియు పెద్దలందరికీ, ముందున్న ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన మా యొక్క ఆత్మీయ సమ్మేళనం, మీరందరూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా సాయంకాల నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా సమయం చెప్పాలని చాలా ఉంది. నేను చెప్పేవి అంటే నా మీద వచ్చిన దుష్ప్రచారాలు మాత్రమే, అది మాత్రం వరకే నేను చెప్తాను. ఎందుకంటే మిగతా మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మెయిన్ గా నేను అధ్యక్ష పోటీకి వచ్చినందుకు నేను చేసిన 2 ఏళ్ల అభివృద్ధి కాలంలో ఎవరు కూడా చేసిన దానికి అందరూ కూడా మెచ్చుకుంటూ వచ్చి, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చే ముంగల లేని దుష్ప్రచారాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. అది వారి విజ్ఞతకి వదిలేస్తున్నాను. అయితే వాస్తవానికి ఈసారి అధ్యక్ష పదవికి నేను ముందుకొచ్చి ఈ పోటీ చేద్దామని చెప్పి ముందుకొచ్చాను. అయితే గతంలో అంటే కొంచెం ఇక్కడ ఉన్న ఆర్యవైశ్య ఇప్పుడు ఉన్న పోటీలో ఉన్న వాళ్ళకి కొంచెం పోటాపోటీ వచ్చింది. అది ఎందుకు గురించి అనేది కూడా మీకు ఒకసారి వివరిస్తాను. పెద్ద మనుషులందరూ కూడా మా మాట వినలేదు, మా మాటను ధిక్కరించిండ్రు వీళ్ళందరూ కూడా అంటున్నారు. ఈ మాకున్న ప్రాబ్లమ్స్ అనేది అంటే అక్కడ మాకు చేసిన అవమానాలు అనేది మీ ముందు కొంచెం వివరిస్తాను. దాన్ని చూసి దాని నిర్ణయం మీరు చేయండి ఏం చేసాడు అనేది. వాస్తవానికి 4 సంవత్సరాల క్రితం నేను ఒకటి సెక్రటరీ పోస్టు అడుగుతూ వచ్చాను. ఒక సెక్రటరీ మాత్రమే నాకు కావాలి,
అంటే ఒక సేవ చేద్దామని నా మనసులో ఉంది. మన వైశ్యులందరినీ కూడా ఒక యూనిటీ తీసుకొని వచ్చి ఒక ఐక్యత తీసుకురావాలి. ప్రతి ఒక్కరిని కూడా సంఘంకు అనుబంధం చేయాలి. ప్రతి ఒక్కరిని కూడా ఏకతాటిపై తీసుకురావాలని చెప్పి నా యొక్క మనసులో ఉంది. అందుకను వాళ్ళందరికీ కూడా అంటే నేను కార్యవర్గ సభ్యునిగా చేశాను, కార్యవర్గ సభ్యుడు లేకుండా కూడా చేశాను, దాని తర్వాత కోశాధికారి కూడా చేశాను. అట్లా చేసినాక కూడా నాకు సెక్రటరీ పదవి అడిగితే అది ఒక్కటి వదిలిపెట్టి నీకు ఏ పోస్ట్ అయినా ఇస్తాం, జాయింట్ సెక్రటరీ తీసుకో అంటారు, లేకుంటే మల్లోసారి ట్రెజరర్ తీసుకో అంటారు, లేకుంటే వైస్ ప్రెసిడెంట్ తీసుకో అంటారు. నేను అడిగింది సెక్రటరీ పోస్ట్ ఒకటే నాకు కావాలని చెప్పి అడిగాను. అప్పుడు వీరేంద్రన్న గారు, వాస్తవానికి కూడా వీరేంద్రన్నని ప్రపోజ్ చేసింది మేము. అన్నగారు నాకు ఈ విధంగా కోరిక ఉంది, మీరు ముందుకు వచ్చి ప్రెసిడెంట్ గా మీరు ఉండండి, సెక్రటరీగా నేను ఉంటాను, కలిసి చేద్దాం అన్నగారు అని చెప్పి అంటే ముందుగా ఫస్ట్ చూద్దాం, ఆలోచన చేద్దాం అన్నారు. తీరా ఎన్నికల సమయం దగ్గరకు వచ్చే వరకల్లా అందరూ ముంగల పెద్ద మనుషులందరూ కూర్చుంటే నాకు కూటమూరులు ఉంటే చేస్తా, లేకుంటే లేదు అన్నాడు. ఆ రోజు వాస్తవానికి నేను ఒక్కటే ఉన్నా, నా దగ్గర ప్యానల్ లేదు. వారందరూ ఏమనుకున్నారు, వీడితో ప్యానల్ లేదు, వీడు ఒక్కడే ఉన్నాడు, ఏం చేస్తారు, వదిలే అన్నాడు. వాస్తవానికి కూడా నా దగ్గర ప్యానల్ లేదు. సరే ముందు సంవత్సరం చూద్దామని చెప్పి 2 సంవత్సరాలు ఆగాను. ఆ రోజు కూడా నేను కార్యవర్గ సభ్యులుగా వద్దని చెప్తే బలవంతాలను ఉండాలి అని చెప్పి మళ్ళీ నన్ను కార్యవర్గ సభ్యుల్లో తీసుకున్నారు. అయితే 2 సంవత్సరాలు గడిచింది. మళ్ళీ ఎలక్షన్లు పోయినసారి వచ్చింది. పోయినసారి వస్తే కూడా నేను మళ్ళీ అడిగాను, పోయినసారి అయితే నన్ను సెక్రటరీగా నన్ను ఉంచుతామన్నారు కదా, మరి ఈసారి కూడా నేను సెక్రటరీ కావాలని మీ అందరికీ కూడా అడుగుతున్నాను, నాకు సెక్రటరీగా ప్రపోజ్ చేయండి అని చెప్పంటే దాదాపుగా ఎలక్షన్ ప్రక్రియ అంటే నోటిఫికేషన్ కాకంటే ముందు దాదాపుగా 1 నెల నుంచి చర్చలు కూర్చోవడం చేద్దాం. ఇప్పుడున్న కార్యదర్శికి మొత్తం అంతా రెడీ చేసిన, సెక్రటరీ సాబ్ మొత్తం నువ్వే చూసుకోవాలి, ముంగల నీకంతా ప్లాట్ఫామ్ క్లియర్ చేసి ఇచ్చిన, ఈ విధంగా కృషి చేయాలి. లాస్ట్ గా ఎలక్షన్లు దగ్గరకు వచ్చే వరకల్లా నాకు సెక్రటరీ పోస్ట్ అంటే కూడా రేపు నామినేషన్ వేస్తాం అంటే కూడా ఈరోజు ఉదయం 10 గంటలకు కూర్చొని సాయంత్రం 4 గంటల వరకు చర్చలే జరిగినాయి. కానీ ఆ రోజు కూడా ఒక కొలికి రాలే. నేను సెక్రటరీ పోస్ట్ అడుగుతా, వాళ్ళు కాదంటారు. ఆ 4 గంటల తర్వాత కూడా మళ్ళా 6 గంటల నుంచి 8:30 వరకు కూర్చున్నాం. కూడా ఈడ మన సంఘం ఆఫీసులోనే కూర్చున్నాం. అయితే కూడా ఇర్రెస్పాన్సిబుల్ గా నెగిటివ్ గా నేను సెక్రటరీ పోస్ట్ ఇయ్యము, నువ్వు ఏదైనా చేస్తా అంటే చేసుకో, లేకుంటే నీ ఇష్టం చేసుకో అని చెప్తే మా అధ్యక్షుడు సీనన్న గారు కోపానికి వచ్చి, తమ్ముడు నీకు కార్యదర్శి పోస్టు నువ్వు చేయాలనుకుంటున్నావు కదా, పద వెళ్దాం, మనమే ప్యానెల్ తయారు చేసుకుని వెళ్దామని చెప్పి గత సంవత్సరం రాత్రి 9:30 గంటలకి అమ్మవారి దగ్గర వెళ్ళి టెంకాయ కొట్టి మేం ప్యానెల్ తయారైంది మా సభ్యులు ఈ విధంగా అని చెప్పి సోషల్ మీడియా గ్రూపుల్లో పంపించాం. పంపించినాక తెల్లారి నామినేషన్ వేసినాం. మా కార్యవర్గ సభ్యులతోని ఒక ప్యానెల్ తయారు చేసినాం. ఆ ప్యానెల్ తయారు చేసిన రోజు మేము ప్రచారం తయారు చేసినాం. ముందుకెళ్ళాలని చెప్పి ముందుకెళ్తున్నాం. 1 రోజు ప్రచారం అయిపోయింది. 2వ రోజు ఆ రోజు అందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టిండ్రు. అంటే వాస్తవానికి కూడా కూర్చోబెట్టడం ఎందుకు, మేమేమి పోటీలో నామినేషన్ వేసినాం. నేను అడిగిన, మీకు నాకు సెక్రటరీ పోస్ట్ కావాలంటే మీరు అసలు ఇవ్వడం లేదు కాబట్టి, నేను పోటీకి నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పోటీలో వెళ్దామని చెప్పి మేమందరం కూడా నామినేషన్ వేసినాం. ఇంతవరకు నాకు ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే, సార్ ఇక్కడ రా కూర్చున్నామని చెప్పారు. కూర్చున్న వెంబడే మేము వెళ్తానే కుల్లా చెప్పినాం. నేను మా ప్యానల్ అనేది తయారైనాక మీ అందరి సహకారంతో, మీరందరూ నా ఎంపడి ఉన్నారనే బలంతోనే మేము నామినేషన్ వేసినాం. మీ అందరి సహకారం మాకు ఉంటుందని చెప్పి, ఎందుకంటే నేను మీ ప్యానల్లో ఉన్న సభ్యుని, నాకు ఏ విధంగా మీరు సహకరించారని చెప్పి, మీ అందరికీ సహకరిస్తారని చెప్పి మేము వెళ్తున్నాం అని చెప్పి, మీరు ఉండాలని చెప్పి అంటే కాదు కూర్చోండి అని చెప్పి మమ్మల్ని కూర్చోబెట్టారు. ఆ రోజు బలవంతాన్ని కూర్చోబెట్టారు. మేము వల్లనే వాళ్ళను. వాళ్ళు ఏమన్నారు ఆ రోజు, మళ్ళీ అదే సెక్రటరీ కాకుండా ఇక్కడ ఇద్దరు కూర్చొని ప్యానల్ తయారు చేయండి అన్నారు. అంటే మేము దాన్ని కూడా ఒప్పుకోలేదు. చేస్తే మీరనే చేయండి, లేకుంటే మేమనే చేస్తాం. అయితే దాంట్లో ఏమైంది, వాగ్విధం పెరిగింది. లాస్ట్ వచ్చే వరకల్లా టాస్ వేస్తామని చెప్తారు.
టాస్ చేస్తే దానికి కూడా మేము ఒప్పుకోలేదు. మేము ముందు వెళ్ళిపోతామంటే ఆ రోజున పారేశన్న గారు మరియు పెద్దలందరూ కూడా జబర్దస్త్ చేసి కాదు మా మాట వినండి, మన యొక్క గ్రూప్ అనేది విడిపోవద్దు. గ్రూప్ విడిపోయింది అనుకో మళ్ళీ అందరు కూడా ఒకటి మనలో మనకు కాంపిటీషన్ వస్తుంది. ఈ విధంగా చేయండి అని చెప్తే జబర్దస్త్ అంటే వాస్తవానికి మేమంతా ప్రజాక్షేత్రంలో వెళ్ళి మనము ఈ తయారైదామని చెప్పి ముందుకెళ్తే వాళ్ళందరూ కూడా ఆ రోజు ఏం చేసిందంటే కూసబెట్టి బలవంతాన టాస్ వేసినాక ఆ నగరేశ్వర ఆశీర్వాదంతో ఆ టాస్ లో మేము గెలిచాం. 2 ఏళ్ళు కూడా మేము ఓకే అన్నాం. 2 ఏళ్ళు ఓకే అన్నాక కూడా తర్వాత కూడా ఆ రోజు పెద్దలందరి సమక్షంలో ఆ టాస్ చేసినాక 2 ఏళ్ళు మీరు చేయండి, దాని తర్వాత కూడా అని ఆ క్వశ్చన్ వస్తే దాని తర్వాత మేము అక్కడి నుంచి మేము పక్కకి వెళ్ళిపోయినాం. ఎక్కడ వాళ్ళు చేయాలని ఈ రోజు ఏమంటున్నారంటే 2 ఏళ్ళు మీరు 2 ఏళ్ళు వీళ్ళు అని చెప్పి ఆ విధంగా అన్నారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మేము వాస్తవానికి టాస్ చేసినాక ఈ రోజు ఎవరు ఉండాలనే వరకే మేము ఆ రోజు డిస్కషన్, మేము గెలిచినాం, మేము ఓకే అనుకున్నాం, ముందుకెళ్ళాం. ఈ రోజు ఏమంటారంటే 2 ఏళ్ళు మేము సహకరిస్తున్నాము అని చెప్పి మాకు సహకరించాలని చెప్పి ఆ రోజు మీరు ప్రమాణం చేసిండ్రు, ఇది చేసినట్టు. వాస్తవానికి ప్రమాణాలు చేసినాక మాట తప్పే వాళ్ళమా మన వయసులం అంటే అది సభ్యులందరూ కూడా గమనించాలి, మీరందరూ కూడా గమనించాలి. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ 2 సంవత్సరాలలో మేము చేసిన పనిని ఆలోచన చేసి ఇంకా వీళ్ళు పెరుగుతా ఉన్నారు, వీళ్ళని పెరగనీయొద్దనే ఉద్దేశమా? ఒక సామాన్యుని అంటే నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఆర్యవేశ సంఘంలో నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, సొంతంగా నేను మెట్టు ఎదుర్కొంటూ వచ్చిన. మా అధ్యక్షుడు కూడా ఆయన స్వతహాగా ముందుకు వచ్చిన వాళ్ళు. వీళ్ళందరూ నేను వచ్చిన వాళ్ళని మా అందరినీ తొక్కిపట్టాలనే ఆ ఉద్దేశమా ఏందనేది మాకు కూడా అర్థం కాలేదు. ఆ రోజు వాళ్ళందరూ కూడా అందరూ మన ఒక గ్రూప్ అనేది డిస్టర్బ్ కావద్దు, డిస్టర్బ్ అయిందంటే సంఘంలోనే మన యొక్క డిస్టర్బ్ అవుతుందని చెప్పంటే వాస్తవానికి కూడా ఆ రోజు ఎలక్షన్లు జరిగినాయి. ఎలక్షన్లు జరగకుండా వాళ్ళందరూ ఆపలేరు. లాస్ట్ కూడా ఏమైంది, ఎలక్షన్లు అనేది ఈ రోజు రాలేవు. దాదాపు 10-15 ఏళ్ల నుంచి కూడా ఎలక్షన్లు రెగ్యులర్ గా జరుగుతున్నాయి. ఈసారి వచ్చే వరకల్లా నా ఎలక్షన్లు వద్దు, నువ్వు పోటీ చేయకు, ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకు గురించి అది నా ఒక్కడి గురించి ఎందుకు ఆలోచన, అది కూడా ఒకసారి మీరు సభ్యులందరూ కూడా గమనించాలి. అయితే ఆ రోజు పెద్ద మనుషులందరూ కూడా ఏం చెప్పారంటే మన గ్రూప్ విడిపోకుండా అన్ని పనులను కూడా సక్రమంగా చేసి కలిసిమెలిసిగా ఉండండి అని చెప్పారు. ఈ రోజు అక్కడ డిక్లేర్ అయింది, ఎలక్షన్ అయిపోయింది. అక్కడ మీ అందరి సహకారంతో ఘనంగా మేమంతా కూడా విజయం సాధించాము. నగరేశ్వర జాతర వచ్చింది. దాదాపుగా నగరేశ్వర భజన మండలి నుంచి మన వైశ్య సభ్యులే చాలా మంది ఉంటారు, అక్కడ ఉన్న భజన మండలితో కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళందరి సంఘ సభ్యులందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించిన వారందరూ కూడా పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక మా అభివృద్ధి విషయానికి వస్తే 2024-26 కాల పరిమితికి జరిగిన ఎన్నికల గెలిచిన వెంటనే మేము మన సంఘానికి ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో మా కార్యవర్గ సభ్యులు మరియు చిట్టి మెంబర్స్, చిట్టి కమిటీ సభ్యులతో మరియు మాజీ అధ్యక్ష కార్యదర్శుల సమావేశం నిర్వహించి సంఘానికి ఆదాయాన్ని తేవాలనే ఒక ఉద్దేశంతో మనకు దాదాపుగా 50 నుండి 60 లక్షల చిట్టీల రూపకంగా మనం సంఘానికి సంపద రూపంలో తేవడంలో మా కార్యవర్గం చాలా కృషి పడ్డది. మరియు మా సలహా మండలి సభ్యులు కల్వ ఉమాశంకర్ గారు కీలక పాత్ర పోషించి ముందుకు తీసుకెళ్లారు. అలాగే చిట్టి కమిటీ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే 2024-26 ప్రమాణ స్వీకారమైన వెంటనే కొద్దిగా మన ఆర్యవైశ్య ఓపెన్ ఆడిటోరియంలో గల డ్రైన్ వర్క్ చాలా ప్రాబ్లం ఉంది. సరే, ఆ విషయాన్ని మేము మా కార్యవర్గం దృష్టికి తీసుకెళ్లి అప్పటికప్పుడు రిపేర్ చేసి ఇచ్చడంలో మా కార్యవర్గంతో చర్చించిన తర్వాత చేయించడం జరిగింది. ఈ సమస్యని మన తాండూరు మాజీ మున్సిపల్ చైర్మన్ స్వప్న పరమల్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే దాదాపుగా 15 లక్షల రూపాయల పని ఆర్యవైశ్య సంఘ చరిత్రలో ఎప్పుడు కూడా సంఘానికి మున్సిపల్ ద్వారా కానీ ఏ గవర్నమెంట్ ద్వారా కానీ రాలేదు. ఆ రోజు 15 లక్షల ఫండ్ రిలీజ్ చేస్తే ఏ కాంట్రాక్టర్ ముందుకు రాకపోయినా
విషయంలో సప్నా మేడం గారు చెప్పారు, శోభారెడ్డి గారు ఉన్నారు, మన సంఘ సభ్యులు అన్ని చెప్పిన వెంటనే మేమందరము మా ఉపాధ్యక్షులు శివకుమార్ సార్ గారు శోభారెడ్డి గారికి సంప్రదించి మా కార్యవర్గ అందరం కలిసి శోభారెడ్డికు అక్క ఈ వర్క్ చేస్తే బాగుంటుంది, ఇది సంఘానికి మీరు చేసిన వాళ్ళు సేవ చేసిన వాళ్ళు వెళ్తారనే ఉద్దేశంతో ఆ రోజు మేము రిక్వెస్ట్ చేసిన వెంటనే ఆమె ఆ రోజు 15 లక్షల మున్సిపల్ ఫండ్తో డ్రైన్ వర్క్ చేయడం చాలా సంతోషం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ 15 లక్షల పని ఆండూరు మున్సిపల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇచ్చిన తాండూరు మాజీ మున్సిపల్ చైర్మన్ సప్నా పరిమల్ గారికి ఈ వేదిక ద్వారా అందరూ కలతో ధన్యవాదాలు కోరుతున్నాను. అలాగే అభివృద్ధి విషయానికి వస్తే మా అభివృద్ధి మేము సంఘానితో పాటు నగరేశ్వర దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయడంలో 2017-19లో తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.